మిడిల్ ఈస్ట్లోని ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని ప్రధానంగా ఏంటంటే డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, దేశవ్యాప్తంగా డీజిల్ రేట్లు పెరిగిపోయి దాదాపుగా లీటర్కి 24 రూపాయలు పెరిగిపోయింది. 24 రూపాయలు పెరిగిపోతే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని ప్రధాని మోడీ గారి దగ్గర తీసుకుని వెళ్ళి 24 గంటలని సమస్యను పరిష్కరించి పాత రేటుకే 78 రూపాయల రేటుకే డీజిల్ని అక్కడ మత్స్యకారులకు అందిస్తున్నటువంటి చిత్తశుద్ధి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమికి పోస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మత్స్యకారుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా డీజిల్ రేట్లు పెరిగిపోయినా సరే ఇటు పట్టించుకోకుండా ఈ రోజు వరకు కూడా దాదాపుగా వారం రోజులుగా 1 లీటర్ డీజిల్ కూడా సప్లై చేయనటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది మత్స్యకారులు వేటకి వెళ్లకుండా పస్తులతో ఉన్నారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కే అన్ని బోట్లు పరిమితమై ఉన్నాయి. మాకు అన్సీజన్ అనేది 4 రోజులు ముందరగానే వచ్చేసినట్లుగా ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించకుండా తూతు మంత్రంగా ఏదో ఆఫ్కాప్ మేనేజర్ గారితో ఒక లెటర్ పంపించి 14వ తేదీ వరకు డీజిల్ ఇస్తున్నామని చెప్పేసి ఒక నోటు పంపించారు, కానీ 1 లీటర్ డీజిల్ ఈ రోజు వరకు కూడా సప్లై చేయలేదు. మరి ఏ విధంగా అయితే బోట్లు ఏ విధంగా తిరుగుతాయి? ఇప్పటికే నష్టాల బాటలో ఉంది మత్స్య పరిశ్రమ అంతా కూడా. మాకు దిక్కెవరో తెలియట్లేదు. ఈ యుద్ధం తాలూకా ఎఫెక్టు వచ్చే నెల నుంచి నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోతే మేము తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంటుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలి ఎప్పుడైనా సరే. మరి మోడీ గారితో మాట్లాడి గుజరాత్లో చేసినట్టు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్య ప్రభుత్వమే కదా, మీరు ఎందుకు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈ సమస్యను పరిష్కరించాలి. ఓట్లు వేసిన వాళ్ళకి మీరు వెన్నుపోటు పొడిచినట్లుగా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం ఆలోచించుకోవాలి. డిమాండ్ కలెక్టర్ గారిని కలిసామని రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయినా కూడా శాశ్వత పరిష్కారం కావాలండి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడితే తప్ప దీన్ని ఇండస్ట్రీస్లో నుంచి అగ్రికల్చర్లో పెట్టరు. ఇదేం చిన్న విషయం ఏం కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఇక్కడ స్థానిక కలెక్టర్లతో అవ్వదు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 780 బోట్లు ఉన్నాయండి. ఒక 80 బోట్లు ఫిషింగ్లో ఉన్నాయి అంతే. మిగతా 700 బోట్లు కూడా హార్బర్గా పరిమితం. డీజిల్ రేట్ అసలు డీజిలే లేదు.